ఇండియా న్యూజిలాండ్ T20I సిరీస్లో మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇండియా సీల్ చేసేస్తారు. గౌహతిలో జరగబోతోంది. అక్కడ పిచ్ పరిస్థితులు ఏంటి? డ్యూ మొన్నట్లానే పెద్ద ఫ్యాక్టర్గా మారుతుందా? ఇండియా ప్లేయింగ్ 11లో చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? న్యూజిలాండ్ కూడా మార్పులు ఏమైనా చేసుకొని వస్తారా? వి విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దాట్. అలాగే బంగ్లాదేశ్ని గుడ్ బై చెప్పేశారు ఐసీసీ. T20 వరల్డ్ కప్లో వాడు ఆడట్లేదు. స్కాట్లాండ్కి ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసేశారు. పాకిస్తాన్ కూడా మేము ఆడము అని ఏదో చెప్తున్నారట. అదేంటో కూడా మాట్లాడదాం. అండ్ WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ఓడించారు. మరి దాని గురించి లైట్గా మాట్లాడుకునేసి వీడియోని అలా ఫినిష్ చేద్దాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ విల్ స్టార్ట్ విత్ WPL. దీంట్లో ఆర్సీబీ ఈ సీజన్లో వాళ్ళ మొదటి మ్యాచ్ ఓడిపోయారు. వరుసగా 5 గెలిచిన తర్వాత ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు వాళ్ళు. అండ్ వాళ్ళ 6th గేమ్ గెలిచుంటే వుడ్ హావ్ బీన్ ఎ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్, బికాజ్ ఎవరు కూడా ఇప్పటిదాకా ఒక సీజన్లో వరుసగా 6 గెలిచింది లేదు. అది జరగకుండా ఆపారు ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచారు అండ్ వాళ్ళు లైక్ ఎవ్రీ టీమ్ డస్ వాళ్ళు ఆర్సీబీని ఫస్ట్ బ్యాటింగ్ చేయమన్నారు. ఆర్సీబీ 109కి ఆల్ అవుట్ అయిపోయారు. వాళ్ళ లోయెస్ట్ స్కోర్ ఈ సీజన్లో, వాళ్ళ లోయెస్ట్ స్కోర్ ఐ థింక్ ఎవర్ ఇన్ WPL అనుకుంటాం. అది ఇక్కడ చోటు చేసుకుంది. దాని తర్వాత DC బ్యాటింగ్కి వచ్చి వాళ్ళు ఈజీగానే 16th ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. దాంతో వాళ్ళు అమాంతం పాయింట్స్ టేబుల్లో నంబర్ 2కి వెళ్ళిపోయారు. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత. బై ద వే వీడియో ఎక్కడ నచ్చినా సరే ప్లీజ్ కన్సిడర్ ఇన్ ద లైక్ బటన్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్కి. దట్ బి ఎ హ్యూజ్ బూస్ట్ టు us. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. దానికోసం జరిగింది ఏంటంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు. వాళ్ళ ఓపెనర్స్ కొంచెం జాగ్రత్తగానే స్టార్ట్ చేశారు. 62 for 1 at one point of time బాగానే ఉందనిపించింది, కానీ అక్కడ స్మృతి మందన అవుట్ అవడం, దాని తర్వాత 109కి ప్యాక్ అయిపోయారు. వాళ్ళు చేసిన తప్పులు ఏమిటా అని చూస్తే కనుక మరిజాన్ క్యాప్ని బౌలింగ్లోకి తీసుకొచ్చింది వన్ పర్టికులర్ ఓవర్. జిమ్మీ రాడ్రిక్స్ జార్జియా వాళ్ళు ఆడుతూ ఉండింది ఆ టైంలో. తెచ్చింది మరిజాన్ క్యాప్ని ఒక వికెట్ కోసమే. అది లాస్ట్ ఓవర్ మరిజాన్ క్యాప్ది. అక్కడ కూడా మన జార్జియా వాళ్ళు ఒక పుల్ ఆడే ప్రయత్నంలో బాల్ బౌన్స్ కాలేదు, ఏమీ కాలేదు, స్క్వేర్ లెగ్ని కూడా లోపల తీసుకొచ్చారు. సో ఇన్వైట్ చేశారు అటు ఆడమని చెప్పేసి. అండ్ ఆ షాట్ ఆడడం, బాల్కి బౌన్స్ కాకపోవడం, బోల్డ్ అయిపోవడం, మరిజాన్ క్యాప్కు వికెట్ ఇవ్వడం, బాల్ కూడా బయటకు వెళ్ళిపోవడం, కొలాప్స్ అయిపోవడం. 109కి వాళ్ళు అయిపోయారు. మరిజాన్ క్యాప్ బౌలింగ్ చేసింది, నందిని శర్మ బౌలింగ్ చేసింది, తనకు 3 వికెట్లు తీసుకుంది. అది చేస్తూ ఇన్ దట్ కాంటెక్స్ట్ తను లీడింగ్ వికెట్ టేకర్గా మారింది సీజన్లో. పర్పుల్ క్యాప్ తన దగ్గర ఉంది ప్రస్తుతానికి. అండ్ తర్వాత DC బ్యాటింగ్ వచ్చినప్పుడు ఆర్సీబీ ఫీల్డింగ్ అయితే బాబోయ్ మొత్తం మోగిపోయింది. ఎన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు. సాయిల్ సద్గరి క్యాచ్ డ్రాప్ చేసింది, శ్రీచర్ని క్యాచ్ డ్రాప్ చేసింది, రన్అట్స్ చేయలేదు, మిస్ఫీల్డ్స్ చేశారు, గ్రేస్ హారిస్ కూడా ఒక మిస్ఫీల్డ్ చేసింది. ఇలాంటివి చేస్తూ పోయారు. అందుకే వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద కష్టపడలేదు. లారా ఉల్ఫాట్ దగ్గర ఉండి మ్యాచ్ ఫినిష్ చేసింది. 15.2 ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. ఇందాక అన్నట్టుగా వాళ్ళు దాంతో నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు సెకండ్ స్పాట్కి వెళ్ళారు. నౌ ఆర్సీబీ క్వాలిఫై అయిపోయారు. కాకపోతే వాళ్ళకి ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ స్పాట్ వాళ్ళదే. ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయి. సెకండ్ స్పాట్లోనే DC, థర్డ్ స్పాట్లోనే GG. వీళ్ళిద్దరూ కూడా 6 పాయింట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ అవకాశం ఉంది 10 పాయింట్స్ దాకా వెళ్ళడానికి. ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్తారు, బికాస్ GG హ్యాస్ సపోజ్ టు ప్లే 1 more game. సో ఒకళ్ళే గెలుస్తారు కాబట్టి ఎవరో ఒకళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి అన్నీ గెలిస్తే, దట్ ఈస్. అండ్ అప్పుడు ఒకవేళ ఆర్సీబీ మిగతా 2 కూడా ఓడిపోతే అప్పుడు చూడాలి నెట్ రన్ రేట్ ఏమవుతుందో. ప్రస్తుతానికైతే ఆర్సీబీ సిట్టింగ్ వెరీ ప్రిటీ అట్ ద టాప్. ఇదన్నమాట జరిగింది. ఓకే, బిఫోర్ వి గెట్ టు ద ప్రివ్యూ ఆఫ్ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్, ఆ వరల్డ్ కప్ రచ్చ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఐసీసీ క్రితం వీడియోలో చెప్పా, 24 hours నోటీస్ ఇచ్చారు. మీ గవర్నమెంట్తో మాట్లాడుకుని వెనక్కి వచ్చి చెప్పండి మీరు పార్టిసిపేట్ చేస్తారో లేదో. ఇండియాలోనే ఆడాలి, అక్కడ కన్సిడరబుల్ సెక్యూరిటీ థ్రెట్ ఏమీ లేదు, మేము ఒక ఇండిపెండెంట్ కమిటీ పెట్టాం, వాళ్ళు చూసి చెప్పారని చెప్పి ఐసీసీ చెప్పడం. BCB ఓ 24 hours తర్వాత వచ్చి మా గవర్నమెంట్ ఒప్పుకోలేదు, మేము రాము, మేము వెళ్ళము, ఇండియాలో ఆడము అని చెప్పేశారు. అందుకని ఇంకా ఐసీసీ నేను చెప్పాగా మీకు, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇక ఈ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయరు, మీ ప్లేస్లో స్కాట్లాండ్ని తీసుకొస్తున్నాం అని చెప్పారు. స్కాట్లాండ్ సడన్గా వాళ్ళకి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయట్లే, సడన్గా వచ్చి వాళ్ళు ఒళ్ళు పడింది. ఏదో ప్రిపేర్ అవుతున్నారట, వేరే టూర్స్కి వేరే మ్యాచెస్కి ఏవో వాటికి ప్రిపేర్ అవుతున్నారట. బట్ సడన్గా ఇప్పుడు వీసా గట్రా అవన్నీ చేసుకొని వెంటనే వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడాలి. దే ఆర్ ఎక్సైటెడ్ టు డూ దట్. స్కాట్లాండ్ క్రికెట్ కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక మెసేజ్ ఇచ్చారు సోషల్ మీడియాలో. దే ఆర్ ఎక్సైటెడ్ టు కమ్ అండ్ జాయిన్ ది వరల్డ్ కప్. అది విషయం. సో బంగ్లాదేశ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇక్కడ నష్టపోయింది ఎవరు అంటే బంగ్లాదేశ్ క్రికెటే, వాళ్ళ ప్లేయర్సే నష్టపోయారు. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మోషిన్ నఖ్వీ ఉన్నారు కదా, ఇది మన ఏషియా కప్ హీరో, వాళ్ళ హీరో ట్రోఫీస్ అంకనేసి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు బంగ్లాదేశ్ జరిగిన అన్యాయం, ఇది డబుల్ స్టాండర్డ్స్, ఇండియానేమో ఆడతా అంటే వేరే కంట్రీలు ఆడిస్తారు, బంగ్లాదేశ్ ఆడతా అంటే మటుకు ఆడించరా అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాంతోపాటుగా మేము సంఘీభావం తెలుపుతున్నాం బంగ్లాదేశ్ తోటి, అండ్ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి మేము ఆడాలా వద్దా ఆలోచిస్తున్నాం, మా ప్రైమ్ మినిస్టర్ లేడు,
అదే అతను బయటికి వెళ్ళాడు ఎక్కడికో, వెనక్కి వచ్చిన తర్వాత తనతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం, మేము ఆడకపోయే ఛాన్సులు ఉన్నాయి, ఒకవేళ మేము ఆడకపోతే ఏముంది, స్కాట్లాండ్ వచ్చినట్టుగానే ఇంకొక టీం వస్తుంది, 22nd టీం వచ్చి ఆడుతుంది వరల్డ్ కప్ అంతేగా అని అన్నారు. అగైన్ పాకిస్తాన్ ఆడకపోతే ఎవరికి నష్టం లేదు. ఓకే బాయ్ అని అడిగితే పెద్ద వాళ్ళేం ఫోర్స్ టు రెకన్ విత్ ఏమీ కాదు. సడన్గా ఇలా ఇది బేసికలీ మీకు అర్థమవుతుందో లేదో, ఇది ఒక పొలిటికల్ గేమ్ లాగా మారిపోయింది. ఒకప్పుడు మనం బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి సెపరేట్ చేయించి వాళ్ళ కోసం ఒక వార్ వెయిట్ చేసి బంగ్లాదేశ్ ఒక వేరే కంట్రీగా అవ్వడానికి 71 వార్ హెల్ప్ అయింది. ఇప్పుడు మళ్ళీ అంటే ఎనిమీస్ మై ఫ్రెండ్ అన్న కాన్సెప్ట్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ బికాస్ కామన్ ఎనిమీ ఇండియాగా మారింది కాబట్టి వాళ్ళు దోస్తులు అయిపోయారంట. మీకు నమస్కారం, ఏమన్నా చేసుకోండి. ఇందాక అన్నట్టుగా బంగ్లాదేశ్ క్రికెట్కే నష్టం, పాకిస్తాన్ రాకపోతే పాకిస్తాన్ క్రికెట్కే నష్టం. ఇక్కడ పెద్ద వాళ్ళ వల్ల వరల్డ్ కప్ వచ్చేది లేదు, ఇండియాకి ఐసీసీకి పోయేదేమీ లేదు. ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి, డబుల్ స్టాండర్డ్స్ ఉంటే పాకిస్తాన్కి కూడా శ్రీలంకలో మ్యాచ్లు ఇవ్వకుండా వాళ్ళు లేదు, మీరు వచ్చి ఇండియాలోనే ఆడాలి అని చెప్పుండాలి. చెప్పలేదు బికాస్ ఐసీసీ ఒప్పుకుంది ఇండియా పాకిస్తాన్ ఈ సైకిల్లో 2027 దాకా ఉన్న ఐసీసీ ఈవెంట్స్ అన్నింటిలో కూడా న్యూట్రల్ వెన్యూస్లోనే ఆడతారు అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాన్ని గౌరవిస్తూ పాకిస్తాన్ శ్రీలంకలో మ్యాచ్లు ఆడుతున్నారు. ఇండియా కూడా కొలంబోకి వెళ్ళి పాకిస్తాన్తో మ్యాచ్ స్కెడ్యూల్డే ఉంది. డబుల్ స్టాండర్డ్స్ ఉంటే పాకిస్తాన్ కూడా ఇండియాకి రమ్మని చెప్పి ఉండాలి కదా, చేయలేదు. బంగ్లాదేశ్ లాస్ట్ మినిట్లో వచ్చారు, ఒక ముస్తఫిజుర్ రెహమాన్ని తీసేయమని చెప్పి బీసీసీఐ చెప్పింది కాబట్టి ఈ రచ్చంతా జరిగింది. అది ఎందుకు చేశారంటే బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న అత్యాచారాలు, ఇది ఒక పొలిటికల్ యాంగిల్, సాఫ్ట్ పవర్ ప్రదర్శన, ఇవన్నీ కూడా జరిగి అన్ని కలిపి మొత్తానికి ఇప్పుడు బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ఆడట్లేదు. స్కాట్లాండ్ వాళ్ళ ప్లేస్లో ఆడుతోంది, పాకిస్తాన్ ఆడుతుంది లేదో మనకి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలీదు. ఆడకపోతే నన్ను అడిగితే గొడవ లేదురా బాబు, ఇండియా పాకిస్తానో ఒక హైపోర్ట్ ఉండదు, మనకి ప్రశాంతంగా వరల్డ్ కప్ చూసుకోవచ్చని నా ఫీలింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ఇండియా న్యూజిలాండ్ ప్రివ్యూ 3rd T20 ఇంటర్నేషనల్కి. గువాహతికి మూవ్ అవుతుంది వెన్యూ. ఇప్పుడు ఫస్ట్ రాయ్పూరు, నాగ్పూరు, రాయ్పూరు, ఇప్పుడు గువాహతిలో ఇంతకుముందు 2 మ్యాచ్లు జరిగాయి. 4 ఏళ్ల క్రితం ఒకటి, 3 ఏళ్ల క్రితం ఒకటి. 2 కూడా 200 కంటే ఎక్కువ స్కోర్ చేసిన గేమ్సే. సో హై స్కోరింగ్ వెన్యూగా ఒక రెప్యుటేషన్ ఉంది. తిరిగి మళ్ళీ అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. డ్యూ మళ్ళీ పెద్ద ఫ్యాక్టర్గా మారచ్చుట. అగైన్ మొన్న గేమ్లో కూడా చాలామంది కమెంట్స్లో కూడా పెట్టారు, నువ్వు డ్యూ గురించే చెప్పలేదు భయ్యా, అంత డ్యూ ఉండింది, ఎవరేసినా కష్టమే. నిజమే, ఎవరేసినా కష్టమే. ఇన్ఫాక్ట్ ఇండియన్ స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు కూడా డ్యూ వచ్చింది, అందుకని న్యూజిలాండ్ కూడా బాగానే ఆడగలిగారు. న్యూజిలాండ్ బౌలర్ చేస్తున్నప్పుడు డ్యూ ఇంకా ఎక్కువైంది, సో వాళ్ళు బాల్ని కంట్రోల్ చేయలేకపోయారు. చక్కగా బ్యాట్ పైకి వచ్చింది, రన్స్ కొట్టారు, జరిగింది. ఇది వరల్డ్ కప్లో కూడా జరుగుతుంది. నేనేమంటానంటే దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీ విచ్ వేస్. ప్లేయర్స్ ప్రాక్టీస్ కూడా చేస్తారట, బట్ చాలా ఎక్కువ డ్యూ ఉంటే అన్ఫార్చునేట్ అది ఒక టీంకి పూర్తిగా ఇన్ ఫేవర్ ఆఫ్ ద అదర్ టీం వెళ్ళిపోతుంది, అదే చేసింగ్ టీం ఫేవర్లోకి వెళ్ళిపోతుంది. అది జరిగింది. ఇండియా దే మేడ్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ దట్ వే దేర్. నేనేమంటానంటే ఇప్పుడు ఈ మ్యాచ్కి ఇండియా ఒకవేళ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, వీ షుడ్ డిఫెండ్. ఎందుకంటే వరల్డ్ కప్లో మనం ఎక్కడన్నా చాలా ఎక్కువ డ్యూ ఉన్న కండిషన్స్లో టాస్ గనక ఓడిపోయి మనం డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే రెడీగా ఉండాలిగా, అలవాటు అవ్వాలిగా. బైలాటరల్ సిరీస్ రైట్ స్పేస్ కదా, ఆ ప్రాక్టీస్ చేసుకోవడానికి సరైన ఒక ప్లాట్ఫామ్. సో టాస్ గెలిస్తే ఐ థింక్ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేసి మేము డిఫెండ్ చేస్తామని చెప్పాలి. ఫస్ట్ T20 అదే చేశారు, గుర్తుందా? అదే మళ్ళీ చేయాలి. కండిషన్స్ కష్టంగా ఉన్నా అదే చేయాలి, డ్యూ ఎక్కువ ఉన్నా అదే చేసే ప్రయత్నం చేయాలి. ఓడిపోయినా ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకుంటారు, ఏం చేయాలో అర్థం చేసుకుంటారు. సో ఐ థింక్ దట్స్ వాట్ దే షుడ్ డూ. దిస్ ఇస్ మై ఇంటెంట్. ఓకే, మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పొచ్చు. నా మార్పుల గురించి మాట్లాడితే న్యూజిలాండ్కి వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు ఇది. ఫినాల్లో ఇంకా బిగ్ బ్యాష్ లీగ్ ఆడుతున్నాడు, అది పూర్తయిన తర్వాత జాయిన్ అవుతాట. దట్ ఈస్ అరౌండ్ ద 5th T20 ఇంటర్నేషనల్ తిరువనంతపురంలో జరిగేది. అప్పటిదాకా తను లేడు. జిమినీషియం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడేసి వచ్చాట, తను జాయిన్ అయ్యే టీంతో పాటు. తర్వాత వాళ్ళ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫర్గసన్ ఒకడేమో ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదు, బట్ ఈస్ జాయిన్ ద టీమ్. సో వీళ్ళు కలిస్తే ఇంకా ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్గా మారిపోతుంది. అండ్ యాడమ్ మిల్నే ఐ థింక్ ఇస్ బీన్ రూల్డ్ అవుట్. కైల్ జేమిసన్ యాడ్ చేశారు స్క్వాడ్లోకి, ఐమ్ షూర్ మీరు గమనించుంటారు అది. సో వీళ్ళు ఎవరిని ఆడిస్తారు అంటే మేబీ జిమినీషియంని ఆడిస్తారేమో, డీసెంట్ ఆల్రౌండర్ కాబట్టి బ్యాట్ బాల్ రెండింటితో కాంట్రిబ్యూట్ చేయగలని చెప్పి తను ఏమైనా ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ఇండియా విషయానికి వస్తే 2వ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు కాబట్టి జస్ప్రీత్ బుమ్రాకి, 3వ మ్యాచ్ ఆడిస్తారేమో అనుకుంటున్నాను. అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోతే తను ఇంకా రెస్ట్ తీసుకుంటాడు. ఒకవేళ బుమ్రా వస్తే హర్షిత్ స్థానంలో రావాలి. మీరు అడగచ్చు హర్షదీప్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు కదా అని, బట్ ఐ వుడ్ స్టిల్ వాంట్ హర్షదీప్ టు ప్లే. హియర్ మై ఆర్గ్యుమెంట్. నా ఉద్దేశంలో హర్షదీప్ ఈజ్ అ ఫస్ట్ స్టార్టర్, తను మన ప్లేయింగ్ లెవెన్లో కన్సిస్టెంట్గా ఉంటాడు. సో ఇప్పుడు రన్స్ ఇస్తూ పోయినా కూడా తన మ్యాచ్ ప్రాక్టీస్ రావాలి. తను రెగ్యులర్గా మ్యాచ్ ఆడట్లేదు, ఓడిఐలో కూడా కన్సిస్టెంట్గా ఆడట్లేదు. సో మీరు నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా మీరు మ్యాచ్లో ఆడినది అది వేరే, ఆ మ్యాచ్ ఫిట్నెస్ వేరే, ఆ కండిషన్స్ మీరు ఎంత సిమ్యులేట్ చేసుకున్న ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్లో మ్యాచ్లో జరిగేది మీరు ఎక్కడా రీక్రియేట్ చేయలేరు, ఆ ప్రెషర్స్ వేరే. సో ఐ థింక్ హర్షదీప్ ఆ 50 రన్లు ఇచ్చినా కూడా తిరిగి తను మళ్ళీ ఆడాలని కోరుకుంటున్నా. సో బుమ్రా వస్తే హర్షిత్ రాణా విల్ గో అవుట్.
కుల్దీప్ మన బాగానే వేశాడు, వరుణ్ చక్రవర్తి బాగానే వేశాడు, బట్ అక్షర్ వస్తే అఫ్ కోర్స్ కుల్దీప్ బయటికి వెళ్ళిపోతాడు ఇస్ వాట్ ఐ థింక్. సో ఇదే పెద్ద మార్పు, అదర్వైజ్ ఇంకేం మార్పులు జరగకపోవచ్చు. చాలామంది అంటున్నారు సంజు శాంసన్ తీసేలా అని. 2 మ్యాచ్లకే బాగున్నారా బాబు. ఇది టిపికల్గా శుభ్మన్ గిల్ ఫ్యాన్ క్లబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఇండివిజువల్ ప్లేయర్ ఫ్యాన్ క్లబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్న మాటలు ఇవి. శుభ్మన్ గిల్ విషయంలో తనకు 10-15 మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా రన్ స్కోర్ చేయకపోతే అప్పుడు డ్రాప్ చేశారు. గిల్ వచ్చినందుకు 2 ప్లేయర్స్ స్క్వాడ్ నుంచి బయటికి వెళ్ళారు, వాళ్ళ పొజిషన్ నుంచి బయటికి వెళ్ళారు, సంజు శాంసన్ అండ్ రింకు సింగ్. ఇప్పుడు తిరిగి 2 వెనక్కి వచ్చారు, గిల్ బయటికి వెళ్ళిపోయాడు బికాస్ హీ వాజ్ నాట్ పర్ఫార్మింగ్. ఇప్పుడు ప్రతి 2 మ్యాచ్లకు ఒకసారి ఒక ప్లేయర్ డ్రాప్ చేయాలంటే కుదరదు. దట్స్ నాట్ హౌ టీమ్స్ వర్క్. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు సోకాల్ గిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి మా గిల్కి అన్యాయం చేసినప్పుడు లేదా, ఇప్పుడు తను కూడా డ్రాప్ చేసండి, ఇషాన్ కిషన్ ఓపెన్ చేసి ఏదో మాడేస్తున్నారు. ఎందుకు ఏమో నాకు అర్థం కావట్లా. ఇది నడుస్తూనే ఉంటుంది మన దేశంలో. మన ఎమోషనల్ క్రికెట్ ఫ్యాన్స్కి ఇది నార్మలే. దట్ ఈస్ వాట్ ఐ థింక్ విల్ కీప్ హ్యాపెనింగ్. దీన్ని మనం ఏం చేయలేం. ఐ హోప్ సంజు శాంసన్ ప్లేస్, ఆడతాడు కూడా, అండ్ తనకి మంచి రన్స్ రావాలని కోరుకుంటాం. ఒకసారి రన్స్ వస్తే వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలామంది ఎన్ని ఛాన్స్లు ఇవ్వాలి, కన్సిస్టెంట్గా ఎప్పుడు సంజు శాంసన్ ఛాన్స్లు వచ్చి ఒకసారి మీరే మనస్సాక్షిని అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. రెగ్యులర్గా 10 మ్యాచ్లు ఏమైనా సరే 10 మ్యాచ్లు ఆడడం ఎన్నిసార్లు జరిగింది చూడండి. ఒకసారి బాగా ఆడినా కూడా తన పొజిషన్ మిస్ చేసుకున్నాడు. అది సంజుతో జరిగింది. సో బీ లిటిల్ బిట్ పేషెంట్. కాస్త ఓపిక్గా చూస్తే మీరు కూడా మీకే అర్థం ఉంది సీన్ ఏంటో. అండ్ శివం దుబే కూడా బాగానే ఆడుతుంది. ఇన్ఫాక్ట్ బౌలింగ్తో కూడా వికెట్స్ తీసుకుంటున్నాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ గారు అనుకుంటే ఎక్కడో అన్నారు, బౌలింగ్ చూసి ఏముందిలే పులిహార బౌలింగ్ అని బ్యాటర్స్ పొరపాటు చేసి అవుట్ అవుతున్నారు, ఇది ఇండియా బాగా కలిసి వస్తుందని. గత 7 ఇన్నింగ్స్లో 6 ఇన్నింగ్స్లో కనీసం ఒక వికెట్ అన్న తీసుకున్నాడు. సో ఈజ్ ఇంప్రూవింగ్ విత్ హిస్ బౌలింగ్, కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, బ్యాట్ తోడు కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు. ఐ థింక్ హీస్ అ షూర్ షాట్ స్టార్టింగ్ 11లో మెంబర్ ఖచ్చితంగా. ఇప్పుడు అదొకటి ఎలాగో ఉంది. తను కూడా గేమ్ టైం వస్తుంటే బాగుంటుంది. హార్దిక్ పాండ్యా కూడా కాస్త బ్యాటింగ్ రావాలి, అందరూ టెస్ట్ అవ్వాలి ఇస్ వాట్ ఐ వాంట్ టు హ్యాపెన్. న్యూజిలాండ్ షుడ్ పుష్ ఇండియా. వాళ్ళు 1 మ్యాచ్ గెలిచినా కూడా ఐ డోంట్ రియలీ మైండ్ ఆనెస్ట్లీ, ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్ ముఖ్యం. రీసెంట్ మొదటి 2 మ్యాచ్లు బాగా ఆడారు. ఇక్కడ టాస్ గెలిచి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి కావాలని మనం డిఫెండ్ చేసుకోవాలి. డ్యూ ఉన్న కండిషన్స్లో మనం ఎలా డిఫెండ్ చేసుకుంటాం, మన బౌలర్స్ మన వాళ్ళని టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సీ హ్యాపెనింగ్. ఓడిపోయినా కూడా పర్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, దిస్ ఇస్ వాట్ ఐ థింక్. మీ ఉద్దేశంలో ఏ కాంబినేషన్తో ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక ప్లేయర్ని డ్రాప్ చేయాలంటే ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారు? డ్రాప్ చేస్తే ఎవరిని తీసుకురావాలనుకుంటున్నారు? ఇప్పుడు మార్పులు జరగవు బై ద వే. స్క్వాడ్లో వరల్డ్ కప్ అనౌన్స్ చేసిన స్క్వాడ్లో అన్లెస్ ఇంజురీస్ హ్యాపెన్, చేంజెస్ ఏమి జరగవు. సడన్గా ఎవరో వచ్చారు బయట నుంచి, గిల్ రాడు, రుతురాజ్ ఎక్కువ రాడు, వేరే ఇంకెవరు కూడా ఇప్పుడు రజత్ పటిదార్ ఫర్ ఎగ్జాంపుల్ రాడు, కృణాల్ పాండ్యా రాడు, అన్లెస్ ఎవరికో ఇంజురీ అయితే తప్ప. సో వాళ్ళు ఎవరు రారు. ఐమ్ జస్ట్ కైండ్ ఆఫ్ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్. భువనేశ్వర్ కుమార్ కూడా రాడు. ఇప్పుడున్న స్క్వాడే వరల్డ్ కప్కి వెళ్తుంది. సో వీళ్ళని మనం బ్యాక్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. జస్ట్ సెండ్ సమ్ పాజిటివ్ వైబ్స్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ మీకు నచ్చింది నచ్చనిది ఏంటో కమెంట్ చేయండి. అలాగే స్టంప్ టెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. బై ద వే, చాలామంది అడుగుతున్నారు ఎందుకు భయ్యా నువ్వు కామెంటరీ చేయట్లేదు అని. బేసికలీ డివైడ్ చేస్తారు కామెంటరీ. కొన్నిసార్లు కొంతమంది చేస్తారు, కొన్నిసార్లు వేరే వాళ్ళు చేస్తారు. నేను 4th and 5th T20Isకి కామెంటరీ చేయబోతాను. మొదటి 3 నుంచి, ఎందుకంటే మొదటి 3 ODIs నేను చేశాగా, దాంట్లో కొంతమంది మిస్ అవుట్ అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు T20Is చేస్తున్నారు. అండ్ నేను 4th and 5th T20 కామెంటరీ చేస్తాను. ఇలా పంచుతారు. దట్ ఈస్ వాట్ టిపికలీ హ్యాపెన్స్ ఎనీవేర్. మనుషులు ఇప్పుడు ఎక్కువైపోయారు, అందుకని వర్క్ డివైడ్ చేస్తున్నారు అనమాట. అందుకని నేను అవి చేయట్లేదు.